సాధారణంగా చిన్నపిల్లలు బడికి పోమని మారం చేస్తుంటారు. కానీ ఆ అంగన్వాడీ కేంద్రాన్ని చూస్తే మాత్రం కామ్గా వెళ్ళి బుద్ధిగా చదువుకుంటారు, హ్యాపీగా ఆడుకొని ఇంటికి తిరిగొస్తారు. అంతగా ఏముంది ఆ అంగన్వాడీలో అంటే మీరే చూడండి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రం ఇది. అందులో స్పెషల్ ఏముంది అంటారా? ఓసారి లోపలికి వెళ్లి చూద్దాం పదండి. చూసారుగా, ఇది కాంక్రీట్ నిర్మాణం కాదు, ఇదొక కంటైనర్. చెన్నై నుంచి కంటైనర్ తెప్పించి ఇదిగో ఇలా అంగన్వాడీ కేంద్రంలా మార్చేశారు. నారాయణపేట బీసీ కాలనీలో గత 14 ఏళ్లుగా అద్దె భవనంలోనే అంగన్వాడీ కేంద్రం కొనసాగుతుండేది. ఇందులో విద్యార్థుల సంఖ్య 33. గతంలో అప్పటి కలెక్టర్ దాసరి హరిచందన ఓసారి ఈ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆ సందర్భంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించారు. ఇలా కాదు, అంగన్వాడీ కేంద్రాన్ని మోడ్రన్ గా తీర్చిదిద్దాలని అప్పుడే నిర్ణయించారు. ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ స్థలంలోని అందరికీ అందుబాటులో ఉండేలా, చిన్నారులను ఆకట్టుకునేలా ఒక అంగన్వాడీ సెంటర్ నిర్మించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా చెన్నై నుంచి ప్రత్యేకంగా కంటైనర్ హోమ్ తెప్పించారు. దాన్ని అంగన్వాడీ కేంద్రంలా తీర్చిదిద్దారు. ఇందుకోసం 11 లక్షల వరకు ఖర్చయింది. కానీ మొత్తంగా అంగన్వాడీలకు కూడా సొంత బిల్డింగ్లు నిర్మించాలని చెప్పేసి అనుకుంటున్నారు. తర్వాత ఈ నిర్మించాలంటే ఈ శాండ్ ప్రాబ్లము, సిమెంట్ ప్రాబ్లము, వర్కర్స్ ప్రాబ్లము, ఫండ్స్ ప్రాబ్లం, వీటన్నిటితోనే బిల్డింగ్స్ సగంలోనే ఆగిపోయే దశలో ఉంటున్నాయి. సో హరిచంద్ర డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఇలా కాదు, తొందరగా బిల్డింగ్ కంప్లీట్ కావాలని చెప్పేసి ఈ మోడ్యులర్ హౌసింగ్ వాళ్ళతో మాట్లాడి కంటైనర్స్తోని ఎలా చేయగలుగుతాము, చైల్డ్ ఫ్రెండ్లీ బాగా ఉండేటట్టు, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్లుగా కంటైనర్ ఎలా తయారు చేయాలని చెప్పేసి డిజైన్ చేయించేసి చాలా మంచిగా అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ నిర్వహించడానికి, ఫుడ్ వండటానికి, స్టోర్ రూము, చైల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్, ఎవ్రీథింగ్ వచ్చేటట్లుగా నిర్మాణం డిజైన్ చేయించేసి వాళ్ళతో చెప్పించారు. ఇది చెన్నైలో తయారైంది. చెన్నై నుంచి ఇక్కడికి లారీ మీద వచ్చేసి ట్రైన్ ద్వారా ఇక్కడ నిర్మాణం చేశాము. 15 రోజుల్లో కంప్లీట్ అయింది. కంప్లీట్గా 1 మంత్లో కంప్లీట్గా చేసి పెట్టాము. తర్వాత ఒక ఎస్పీపీ అనే ఒక ఎన్జిఓ వాళ్ళు మాకు ఈ కంటైనర్ని చూసేసి పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు అవన్నీ కూడా వాళ్ళు సొంతంగా డొనేట్ చేశారు. ఒక టీవీ ఇచ్చారు. తర్వాత గేమ్స్ ఆడుకోవడానికి కానీ, తర్వాత పిల్లలు కూర్చోడానికి టేబుల్స్, కుర్చీలు ఇవన్నీ ఇచ్చారు. ఈ కంటైనర్ అంతా కూడా 11 lakhsలో కంప్లీట్ అయింది. తర్వాత దీనికి ముఖ్యంగా బిల్డింగ్స్ అయితే నిర్మాణం చేస్తారు, కానీ వాటికి ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కావాలి. సున్నం కొట్టాలి, లేకపోతే చిన్న చిన్న రిపేర్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే వీటికి మళ్ళీ నిధులు రావాలి, కాబట్టి మళ్ళీ మెయింటెనెన్స్ ఇబ్బంది. దీనికైతే ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం ఉండదు. దాదాపు ఒక 20 years దాదాపు దీని లైఫ్ టైం అంటున్నారు. ఈ మోడ్రన్ అంగన్వాడీ కేంద్రం ప్రత్యేకతలేంటో చూద్దామా? ఇందులో 3 గదులున్నాయి. ఒక టాయిలెట్, 2 వాష్ బేసిన్లు ఏర్పాటు చేశారు. కరెంటు సప్లై ఇచ్చారు. వేసవిలో ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు బిగించారు. పిల్లలను ఆకట్టుకునేలా గోడల మీద రకరకాల బొమ్మలు వేశారు. ఆల్ఫాబెట్స్ స్టిక్కర్స్ అతికించారు. పిల్లలు ఆడుకునేందుకు మినీ వాలీబాల్ కోర్ట్, ఆట వస్తువులు, వైకుంఠపాళి ఏర్పాటు చేశారు. రీడింగ్ చైర్, ఆట వస్తువులను ఎస్విపి స్వచ్ఛంద సంస్థ అందించింది. ఇలాంటి అంగన్వాడీ సెంటర్లు రాష్ట్రమంతటా రావాలని అధికారులు కోరుకుంటున్నారు. నేను ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఓన్ బిల్డింగ్స్ చూస్తాం కదా, రీసెంట్ కన్స్ట్రక్షన్ అనేది, వాటిలో ఒక రూమ్ జస్ట్ ఒక బయట ఒక బాత్రూమ్ మాత్రమే ఉంటాయి. సో అన్ని సౌకర్యాలు లేవు దాంట్లో. బట్ ఈ కంటైనర్లు ఏంటంటే మనకు ఒక ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ వచ్చేసింది, యాక్టివిటీస్కి ఒక రూమ్ వచ్చేసింది, సపరేట్గా ఒక కిచెన్, సపరేట్గా ఒక వాష్రూమ్, అట్లాగే కిచెన్ గార్డెన్, ఇవన్నీ ఒక కంటైనర్లను తక్కువ అమౌంట్తో ఇవన్నీ మనం చేసుకోగలిగాము. సో ఇదే ఎందుకంటే గ్రామ పంచాయతీ ద్వారా ఫండ్స్ వచ్చినప్పటికీ కూడా మనము తక్కువ టైంలో ఫినిష్ చేసుకోలేకపోయాము. ఎందుకంటే వాళ్ళు సఫిషియంట్ ఫండ్స్ లేక అని చెప్పేసి చాలా చోట్ల ఆగిపోవడం జరిగింది. సో అవి ఇప్పటికీ అలాగే సంవత్సరాల తరబడి నుంచి ఫండ్స్ లేవని చెప్పేసి ఇప్పటికీ కన్స్ట్రక్షన్ లేక అట్లాగే ఉండిపోయాయి. కానీ ఈ కంటైనర్ తక్కువ అమౌంట్తోనే మనము ఈ ప్రీ స్కూల్ అంగన్వాడీ బిల్డింగ్ మనకు నిర్మాణం పూర్తిగా చేసుకోగలిగాము చాలా తక్కువ టైంలో. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి చూడడానికి కూడా బయటి వాళ్ళకి పేరెంట్స్ని కానీ ఈ వార్డ్ వాళ్ళకి కానీ అట్రాక్టివ్గా ఉంటుంది, పంపించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతారు, ప్రీ స్కూల్ డెవలప్మెంట్ జరుగుతుంది.
సో వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉండడం వల్ల వాళ్ళకి శారీరక ఫిజికల్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది. ఈ మోడర్న్ అంగన్వాడీ కంటైనర్లు గర్భిణీలు భోజనం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. 2 లక్షలతో చిన్న గది నిర్మించి అందులోనే భోజనశాల, కిచెన్ ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ కంటైనర్. వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లలో మట్టి నింపి వాటితోనే అందంగా కాంపౌండ్ వాల్ కట్టారు. ఇంకోవైపు వెదురు కర్రలతో మరో ప్రహరీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అంగన్వాడీ ఆవరణలోని గార్డెన్లు టమాటా, వంకాయ, జామ, కరివేపాకు, తీగజాతి కూరగాయలను సాగు చేస్తున్నారు. 14 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నేను 14 సంవత్సరాలుగా రెంట్కే ఉన్నాము. కానీ మాకు ఇక్కడ ప్లేస్లు అనేది చిన్న రూమ్స్ ఉంటాయి. దానికి చాలా ఇబ్బందిగా పడుతున్నాము. అంటే నాకు 30 మంది పిల్లలు ఉంటారు స్ట్రెంత్. అయితే ఇంకా హరిచంద్ర మేడం గారు మాకు సెంటర్ విజిట్కి వచ్చినప్పుడు మాకు చిన్న పిల్లలు చాలామంది పిల్లలకు ఇరుకు గదిలో ఉన్నారని చెప్పి ఆమె సొంత భవనం నిర్వహించారు. కిచెన్ రూమ్ సపరేట్ పెట్టిండ్రు. అయితే స్టోర్ రూమ్ ఒకటి, పిల్లలకు ఆడుకోవడానికి హాలు కానీ, టీవీ రూమ్ కానీ, కిచెన్ గార్డెన్ కానీ, జారుడు బండ కానీ, బాక్స్ సెట్ వాళ్ళు అన్ని విధాలుగా మాకు అన్నీ బాగున్నాయి. పిల్లలకైతే గర్భిణీ బాలింతలు కూడా తినిపోవడానికి ఇంతకుముందు అక్కడ రెంటుకున్న దగ్గర వాటర్ ప్రాబ్లం ఉండే, తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే. ఇక్కడ వచ్చిన తర్వాత తినడానికి టేబుల్ సిస్టమ్ ఉంది. పిల్లలకు కూడా హ్యాంగ్ చేసుకోవడానికి అన్ని వసతులు బాగున్నాయి. మొత్తంగా ఇదొక స్పెషల్ అంగన్వాడీ సెంటర్. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని నారాయణపేటలో ఏర్పాటు చేశారు. కాలనీలోని పిల్లలను ఈ అంగన్వాడీ కేంద్రం విశేషంగా ఆకర్షిస్తోంది.